ఏ రాజకీయ పార్టీ అయినా సరే తమ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎందుకు చేపడుతుంది? సాధారణంగా అయితే తాము చేపట్టే కార్యక్రమాలు పార్టీ సభ్యుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకని చెప్పవచ్చు. అలాంటి సభ్యత్వం కావాలంటే ఏం చేయాలి మరి? పార్టీ చెప్పే కార్యక్రమాలు నచ్చిన వారే తమంతట తాముగా పార్టీ సభ్యత్వం తీసుకుంటారు. కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు పార్టీలే కాగితాల్లో లెక్కలు చూపించే పనిలో పడ్డాయి. వాస్తవంలో సభ్యత్వం కలిగిన వారి సంఖ్య వేరుగా ఉంటుంది. పార్టీల నాయకులు చూపించే లెక్కలు మరోలా ఉంటాయి. ఆ విధంగానైనా సభ్యత్వాన్ని చూపించాలనుకున్న తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పుడు విచిత్ర పరిస్థితి ఎదుర్కొంటున్నారట. తామే అధికార పక్షానికి ప్రత్యామ్నాయం, తెలంగాణలో ప్రజలంతా తమ వెంటే ఉన్నారని చెప్పే బీజేపీ నాయకులు పార్టీ సభ్యత్వాలు చేయించడంలో మాత్రం బాగా వెనుకబడిపోయారట. అధిష్టానం పెట్టిన టార్గెట్ చేరుకోలేక ఆపసోపాలు పడుతున్నారట. ఇంతకీ తెలంగాణ బీజేపీ నాయకులు పడుతున్న ఆపసోపాలేమిటి? రాష్ట్రం విడిపోక ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలోనూ, రాష్ట్రం విడిపోయిన తరువాత ఇప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడ బలంగా ఉందని ఎవరిని అడిగినా టక్కున చెప్పే సమాధానం తెలంగాణలో అని. ఈ విషయాన్ని బీజేపీ నాయకులు కూడా ఒప్పుకుంటారు. ఇతర పార్టీలు కూడా అంగీకరిస్తాయి. రాజకీయ వర్గాల్లో చర్చ జరిగితే కూడా అదే సమాధానం వస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ 2019 ఎన్నికల నాటికి మరింత బలపడింది. 2 సార్లు అధికారం అనుభవించిన తరువాత మూడోసారి ఎన్నికలకు వెళ్లే సమయంలో బీజేపీ అధిష్టానం దృష్టి దక్షిణ భారతదేశంపై పడింది. ముఖ్యంగా ఇప్పటికే తాము బలంగా ఉన్నామని నమ్ముతున్న కర్ణాటకతో పాటు విస్తరించడానికి అవకాశం ఉన్న తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒక దశలో అధికారం కూడా చేపట్టేంత మెజార్టీ సీట్లు సాధిస్తామన్న హైప్ క్రియేట్ చేశారు. కానీ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ప్రతిపక్ష పాత్ర కూడా దక్కలేదు. కానీ గతంలో పోలిస్తే ఓట్లు, సీట్లు పెరగడం బీజేపీ శ్రేణులకు సంతోషం కలిగించింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టిన బీజేపీ ఫలితాలు రాబట్టే విషయంలో చాలా దూరంలోనే ఉండిపోయింది. అయితే అటు తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిస్మాతో మళ్లీ గెలుస్తామంటూ ప్రచారం చేశారు బీజేపీ నాయకులు. అనుకున్నట్లుగాని తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను 8 స్థానాల్లో గెలవడం ద్వారా ఆ పార్టీ తెలంగాణలో సత్తా చాటింది. బీజేపీకి వచ్చిన ఓట్లు కూడా అసెంబ్లీ ఎన్నికల నాటి ఫలితాలతో పోలిస్తే బాగా పెరిగాయి. దీంతో తాము తెలంగాణలో బలపడ్డామనే భావనకు వచ్చారు బీజేపీ నాయకులు. ఇదంతా చరిత్ర. ఇక భవిష్యత్తు కార్యాచరణకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుని అమలు బాధ్యతను నాయకులకు అప్పగించింది. అదే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం. తెలంగాణలో బలపడ్డామని, మరింత బలపడతామని చెబుతున్న బీజేపీ 50 లక్షల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఇక పార్టీ అధిష్టానం ఆదేశాలతో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టిన తెలంగాణ బీజేపీ నాయకులకు చుక్కలు కనిపిస్తున్నాయట. ఏకంగా 50 లక్షల సభ్యత్వాలు చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశిస్తే అందులో సగం కూడా చేరుకునే పరిస్థితి కనిపించటం లేదని బీజేపీ తెలంగాణ నాయకులు తెగ బాధపడిపోతున్నారట. ఈ సభ్యత్వ నమోదు కోసం పార్టీ అధిష్టానం నిర్ణయించిన గడువు ఈ నెల 24వ తేదీ. అది కూడా సమీపిస్తోంది. కానీ సభ్యత్వం తీసుకునేవారు పార్టీ నాయకులకు కనిపించడం లేదు. ఎందుకైనా మంచిదని కొంతమంది నాయకులు గడువుకు కొంతకాలం ముందు నుంచే ఓ బ్రహ్మాండమైన ఆలోచన చేశారట.
ఏ పని చేసినప్పటికీ ఒక ప్లాన్ ప్రకారం చేయాలని నిర్ణయించుకున్న తెలంగాణ బీజేపీ నాయకులు మొత్తం మీద అధిష్టానానికి లెక్కలు చూపించేందుకు సభ్యత్వం పెంచే పనిలో పడ్డారట. రాష్ట్ర స్థాయి నాయకులమని చెప్పుకునేవారు కొంతమంది తమ సొంత ప్రాంతాల్లోనే కనీసం 100 సభ్యత్వాలు కూడా కావటం లేదంటే అసలు తమ బలమేంటని వారిలో వారే మదనపడిపోతున్నారట. బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్న అభయ్ పాటిల్ వద్ద కూడా ఈ ప్రస్తావన వచ్చినట్లు ప్రచారం సాగుతుంది. తెలంగాణ బీజేపీ ఎదుర్కొంటున్న మరో విచిత్ర పరిస్థితి ఏమిటంటే ఏపీ బీజేపీతో పోలిస్తే కూడా సభ్యత్వ నమోదులో తెలంగాణ బీజేపీ వెనకబడిపోయిందట. మరి ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలని నాయకులు ఒక ఆలోచన చేశారట. అదే అవుట్సోర్సింగ్ విధానం. తాము చేపట్టాల్సిన పార్టీ సభ్యత్వాలను కొన్ని ఏజెన్సీలకు అప్పగిస్తున్నారట తెలంగాణ బీజేపీలోని కొంతమంది నాయకులు. అధిష్టానం నిర్దేశించిన టార్గెట్ రీచ్ అయ్యేందుకు కొంతమంది నేతలు తమ నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వాలు చేయించే బాధ్యతను ఏజెన్సీలకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. నాయకులు చెప్పిన ప్రకారం ఆ ఏజెన్సీలే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టే పనిలో నిమగ్నం అయ్యాయట. మరికొందరు నాయకులైతే మరో కొత్త పథకం మొదలు పెట్టారట. అదే నగలు బదిలీ పథకం. రెఫరల్ కోడ్పై సభ్యత్వం చేయిస్తే డబ్బులిస్తామంటూ కొంతమంది బీజేపీ నాయకులు ఈ తరహా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారట. సభ్యత్వాల సంఖ్యను బట్టి వారికి డబ్బులు ఇస్తామని చెబుతూ ఉండటంతో కొంతమంది సభ్యత్వాలు చేయించుకునేందుకు ముందుకొస్తున్నారట. అయితే సభ్యత్వం తీసుకున్న వారెవరన్నది మాత్రం బీజేపీ నాయకులకు తెలియదు. కేవలం ఇది అధిష్టానానికి లెక్కలు చూపించేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక ఏజెన్సీలకు ఇచ్చిన పార్టీ సభ్యత్వాలు చేయించడంపై ప్రస్తుతం కమలం పార్టీలో చర్చ నడుస్తోంది. కొత్త ఈ కల్చరర్ ఏమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి వద్ద చర్చ కూడా జరిగిందట. ఏజెన్సీల ద్వారా పార్టీ సభ్యత్వాలు చేయిస్తున్నారన్న విషయం తెలుసుకున్న నేతలు ముక్కున వేలేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.